హలో ఫ్రెండ్స్, మనం పార్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మనకి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అనమాట. ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి ప్రొవిజన్స్ రిలేటెడ్ టు పార్లమెంట్ అన్నారు, అంటే ద యూనియన్ అనమాట. పార్ట్ 5 ఏకి 4 అని తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది గవర్నర్, అంటే ద స్టేట్స్, పార్ట్ 6 బీకి 1 అని తెలిస్తే మనకి ఆప్షన్ డి ఆన్సర్. తర్వాత బారోయింగ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే పార్ట్ 12. కోఆపరేటివ్ సొసైటీస్ మనకి పార్ట్ 9B. ఇక్కడ పార్ట్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మనకి ఈ పార్ట్స్ గుర్తుండాలంటే ఏం లేదు, మనకి రీడ్, రివైజ్, రిపీట్. మనకు వచ్చింది ఏంటంటే పార్ట్ 5 ద యూనియన్, పార్ట్ 6 ద స్టేట్స్, తర్వాత వచ్చి మనకి పార్ట్ 12 అంటే మనకి ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. తర్వాత మనకి పార్ట్ 9B ద కోఆపరేటివ్ సొసైటీస్. మనకు సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. మనకి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మనకి ట్రూ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. మనకి పార్ట్ 10B అన్నారు, ఇది 10 అనమాట. 9B బదులు 10B ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ వాళ్ళే ఇచ్చేశారు పార్ట్ ప్రొవిజన్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ కరెక్టే. పార్ట్ 6 మనం చూసాం కదా, ద స్టేట్స్. పార్ట్ ఇది 11 అనమాట, 11 మున్సిపాలిటీస్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకు తెలుసు కదా పార్ట్ 9Aలో ఉంటాయి, అంటే వీళ్ళు 9Aని మనకి 11 అని ఇచ్చారు, కాబట్టి ఆప్షన్ బి ఆన్సరు. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ అడిగారు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ టు ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4 పార్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి పార్ట్ 1లో ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఉంటుంది, ఆప్షన్ 3 ఆన్సర్. ఇక్కడ మనం చూసుకుంటే పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4 ద యూనియన్ and its territory. It defines India as union of states and union territories. తర్వాత మనకి ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మనకి పార్ట్ 14లో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి పార్ట్ 14 సర్వీసెస్ అండర్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్. బోత్ ది యూనియన్ అండ్ స్టేట్ లెవెల్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి పార్ట్ 14లో. ఈ విధంగా మనకి పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్నీ ఒకసారి చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.